ఇక తదుపరి తులారాశివారు. ఈ రాశివారికి మే 2024 1వ తారీఖు నుండి గురుడు అష్టమ స్థానంలో లోహమూర్తిగా ఉండటం వల్ల తెచ్చిన ధనాన్ని వ్యయపరంగా, అంటే తెచ్చేటువంటి ధనం 100 రూపాయలు తెస్తే 1000 రూపాయలు ఖర్చు అయ్యేటట్టుగా కనబడుతుంది. ఎక్కువగా ఖర్చు అవుతుంది. దేనికి ఖర్చు పెడుతున్నామో కూడా చెప్పలేనటువంటి సందిగ్ధావస్థలో ఉంటారు మీరు. కాబట్టి సానుకూలము మరియు ప్రతికూల ఫలితాలు కూడా ఇస్తాడు. మీరు సానుకూలంగా వెళితే అవతల వచ్చేటువంటి ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి వీరు పనిచేసే దీని మీద పట్టుదల ఎక్కువ. అలాగనే మాట పట్టింపులకి దారితీత వివాదాస్పదమైనటువంటి మాటలు వస్తాయి. పంచమగ్రహ శని సంచారం వలన అనుకూల ఫలితం ఉన్నప్పటికీ విద్య, విషయ, అలాగే వ్యాపారస్తులకు, కళాకారులకు, ఫైనాన్షియల్కు, వృత్తిదారులకు కూడా, వ్యవసాయదారులకు కూడా అనుకూలమైనటువంటి కాలమే. వీరికి గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, అలాగే శుక్రునికి జపములు కానీ దానములు కానీ చేసుకున్నట్టయితే వీరికి మంచి ఫలితములు కూడా చేకూరుతాయని చెప్పడం జరుగుతుంది.